థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ఒక పక్కన వార్ నడుస్తూ ఉంది, భారతదేశంలో సంక్షోభం తలెత్తబోతుందని చెప్పేసి ఇంకో పక్కన కొంత నెగిటివ్ ప్రచారం కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు హనంకొండ జిల్లాకు సంబంధించినటువంటి పరకాల అనే నియోజకవర్గానికి BVR టీవీస్ రావడం జరిగింది. మనతోని పరకాల కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ డాక్టర్ కాళీప్రసాద్ రావు గారు మనతో వీరి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుదాం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ జరుగుతున్నటువంటి నాటకీయపు పరిణామాలపైన కావచ్చు, వార్ ఏదైతే ఉందో వారి గురించి కావచ్చు, ఆపరేషన్ కగార్ అనేది చివరి దశకు చేరుకున్నటువంటి పరిస్థితి, ఈ ఆపరేషన్ కగార్ గురించి కావచ్చు, నెక్స్ట్ కవిత గారి కొత్త పార్టీ కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి కావచ్చు. సో ఇవి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, బాగున్నారు? నమస్తే అండి సార్. ఫస్ట్ ఏంటంటే ఆపరేషన్ కగార్ చివరి అంకానికి చేరుకుంది. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ని జూన్ నాటికి నక్సల్ ఫ్రీ భారతదేశం చేస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగానే అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఒక కాల్ ఇవ్వడం, దానికి స్పందించి పెద్ద పెద్ద నక్సల్ లీడర్లు జనజీవన స్రవంతిలో కలవడం నిజంగా సంతోషదగ్గ పరిణామం. అవును, ఈరోజు ప్రకటన వచ్చింది. గణపతి అంటే అగ్రనాయకుడు గణపతి గారు కూడా జనజీవన స్రవంతిలో కలవడం జరుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం లోపల ప్రజల పక్షాన పోరాడాలంటే గన్ కాదు, ఓన్లీ బ్యాలెట్ పద్ధతిని పోరాడాలి. దాన్ని నమ్మి అమిత్ షా గారి కాల్ను వాళ్ళు గౌరవించి వేలాది మంది నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. డెఫినెట్గా దీన్ని ఆహ్వానించదగ్గ పరిణామం. ప్రజలు కూడా సంతోషపడుతున్నారండి. ఒక పక్కన ప్రపంచం అంతటా వార్ వైపే చూస్తున్నారు. అందరు ఎటు మాట్లాడినా మీడియాతో సహా అందరూ వార్ గురించే చర్చించుకుంటున్నారు. భారతదేశంలో సంక్షోభం తలెత్తబోతుంది, లాక్డౌన్ రాబోతుంది, అది ఇదని చెప్పేసి కొంత నెగిటివ్ ప్రచారం అయితే జరుగుతూ ఉంది. దాని మీద మీ కామెంట్? నిజం చెప్పాలంటే ప్రపంచం లోపల ఈ కాలంలో, ఆధునిక కాలం లోపల ఎలాంటి యుద్ధమైనా కూడా అది మనం ఆహ్వానించదగ్గ విషయం కాదు. ఓకే, చిన్న యుద్ధం కానీ పెద్ద యుద్ధం కానీ వీ షుడ్ కండెమ్ ఇట్, వీ షుడ్ అపోజ్ ఇట్. అలాంటి కాలం లోపల ఈరోజు ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం చేయడము. మీకు తెలుసు, ఇరాన్ అనేది ప్రపంచానికి ఆయిల్ సప్లై చేసే దేశంలో ఒక పెద్ద దేశం. సో ఇరాన్ మీద వారు దాడి చేయడం తర్వాత ముఖ్యంగా వారి యొక్క ఆయిల్ స్థావరాల మీద దాడి చేయడం అనేది బాధాకరమైన విషయం. ఎందుకంటే అది ప్రకృతి ఇచ్చిన మన సంపద, ప్రజల సంపద. సో దానివలన ప్రపంచం నిజంగా ఇప్పుడిప్పుడే ఎఫెక్ట్ కాకుండా ఈ యుద్ధం ఇట్లాగే కొనసాగితే మాత్రం ప్రపంచమే అల్లకల్లోలం అవుతుంది. ఎందుకంటే మార్నింగ్ లేస్తే ఈవినింగ్ పడుకునే వరకు ప్రతి దాంట్లో ఆయిల్ అవసరం పడుతుంది. అలాగే ఈ సముద్ర మార్గంలో మెజారిటీ దేశాలకు ఈ ఆయిల్ సరఫరా అనేది హార్ముజ్ జలసంధి ఉంది. అవును. సో హార్ముజ్ జలసంధి అనేది ఇరాన్ ఆధీనంలో ఉంది. దాని వాళ్ళు స్టాప్ చేశారు. దీనివల్ల కూడా డెఫినెట్గా ప్రపంచం ఆర్థిక రంగంలో దెబ్బతింటుంది, ఆయిల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మన దేశంలో ఇప్పటివరకు దాని ఎఫెక్టు ఇంకా ఏర్పడడం లేదు. ప్రతిపక్షాలు గొంతెత్తి అరుస్తున్నా కానీ మోడీ గారు, అమిత్ షా గారి దురదృష్టి వలన అనుకోండి, వారి యొక్క రాజకీయ చరిత్ర వలన అనుకోండి, మనకు సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయి. నిన్న కూడా మోడీ గారు ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా భారతదేశానికి సరిపడా ఆయిల్ నిల్వలు ఉన్నాయి, మీరు ప్రతిపక్షాల మాటలు నమ్మకండి అన్నారు. అలాగే పేపర్లో కూడా వస్తుంది, ఏ పెట్రోల్ బంకులో కానీ ఎక్కడ కానీ ఏ గృహ అవసరాలకు వచ్చే LPG గ్యాస్లు కానీ ఎక్కడ కొరత రావడం లేదు, ప్రజలందరూ సుఖంగా ఉన్నారు. కానీ ఎట్లాగైనా ఇప్పుడు మనకు సప్లై అండ్ సరిగ్గా లేనప్పుడు ఖర్చు అనేది కూడా తగ్గించుకోవాల్సి వస్తుంది కదా. ప్రతిపక్షాలు ఏమంటున్నారు, లాక్డౌన్ అని అదో అని భయపెట్టిస్తున్నారు, ప్రజలు భయప్రాంతికి గురి చేస్తున్నారు. లాక్డౌన్ ఉండదని గౌరవ ప్రధానమంత్రి గారు నిన్న ఘంటాపథంగా చెప్పారు. కానీ మనం కూడా ఈ యుద్ధం లోపల మన బాధ్యత కూడా ప్రజలందరికీ తెలుసుకోవాలి. డెఫినెట్గా ఇంతకుముందు పెట్రోల్ డీజిల్ ఎట్లయితే వాడుతున్నామో దాన్ని కూడా మన బాధ్యతగా తగ్గించుకోవాలి. అనవసరమైన ప్రయాణం చేయకూడదు. డెఫినెట్గా వేరే ఆల్టర్నేటివ్స్ ఉంటే కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ స్టవ్స్ వచ్చినాయి, వాడుకోవాలి. ఎందుకంటే
ఇప్పుడు మనం కరెన్సీ లాగా ముద్రించేది కాదు కదా. ఆయిల్ అనేది ఒక దేశాన్ని తీసుకురావాల్సింది. మన దేశంలో ఆయిల్ ప్రొడక్షన్ తక్కువ ఉంది. విదేశాల మీద, రష్యా మీద, ఇరాన్ మీద ఆధారపడి ఉన్నాం. అక్కడ నుంచి కొందామన్నా వాళ్ళు సప్లై చేయనప్పుడు డెఫినెట్గా భవిష్యత్తులో యుద్ధం అనేది ఇట్నే కొనసాగితే సంక్షోభం తలెత్తుతుంది, దాని డౌట్ లేదు. కానీ ఆ సంక్షోభాన్ని అధిగమించే శక్తి మన గౌరవ ప్రధాని మోడీ గారికి ఉంది. ప్రజలు దాని గురించి గౌరవపడిన అవసరం లేదు. కానీ ఒక భారతదేశీయుడిగా, ఒక నాయకుడిగా ఈ యుద్ధం ఇంత తొందరగా ముగిస్తే అంత మంచిదని నా ప్రగాఢమైన నమ్మకం అండి. కానీ ఈరోజు మీరు చూసి ఉండొచ్చు, ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ ఉంది. అవును, ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడులు చేసినప్పుడు వాళ్ళ సౌరభౌమత్యాన్ని కొరకు వాళ్ళు వీళ్ళ మీద దాడి చేస్తున్నారు. యుద్ధం అంటే పరస్పరం ఉంటుంది కదా, దాన్ని మనం వేరే తుడికి చూడడం అవసరం లేదు. మన ఇండియా అందులో అంటే ఇన్వాల్వ్మెంట్ అయినట్ట? ఇండియా ఏ యుద్ధంలో ఇన్వాల్వ్ కాదండి. మన ఇండియా అనేది అలీన దేశం. ఎవరికి సపోర్ట్ చేసినట్టు ఇండియా? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా. అసలు యుద్ధానికి ఇండియా వ్యతిరేకం, ఎవరికి సపోర్ట్ చేయదు. మనం యుద్ధానికి వ్యతిరేకమే ఇండియా. కానీ 100% యుద్ధాన్ని కోరుకోవడం లేదు ఇండియా. పెద్దన పాత్ర పోషించాలని అన్ని దేశాలు కోరుకుంటున్నాయి. డెఫినెట్గా మోడీ గారి పాత్ర భవిష్యత్తులో గొప్పగా ఉండబోతుంది ప్రపంచం లోపల. ఓకే, కవిత గారి కొత్త పార్టీ ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఆమె గురించి మీరు అడిగిన కాబట్టి చెప్తున్నాను. ఆమె గురించి ఇంత టైం వెయిట్ చేసుకొని అవసరం లేదు ఫస్ట్. ఎందుకంటే ఆమె తెలంగాణ ఉద్యమంలో పాత్ర పోషించిందా, లేకుంటే ఆమె ఏం చేసిందని ఆమె గురించి ఆలోచించాలి. పార్టీ పెట్టింది ఆమె. సో మీరేమైనా మాట్లాడితే మాట్లాడండి. పార్టీ ఎందరో పెడతారు. కేఏ పాలకు పార్టీ పెట్టినాడు, లక్ష్మీ పార్టీ కూడా పార్టీ పెట్టింది, ఈ ఒక పార్టీ. ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ గారి కుమార్తెగా ఆమెకు ఒక హోదా అయితే ఉన్నది, అంటే ప్రత్యేకమైనటువంటి ఒక ఇదైతే ఉన్నది. నేను అదే చెప్తున్నాను, కేసీఆర్ కుమార్తెగా ఆమెకు గౌరవం ఇస్తాం. అసలు కేసీఆర్ అనే వ్యక్తి లేకుండా కవిత ఎవరు? సో డెఫినెట్గా వితౌట్ కేసీఆర్ కవిత జీరో. ఆమె పొలిటికల్గా పెట్టి ఆమె వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పంపకాలంలో భేదాభిప్రాయాలు వచ్చి వాళ్ళు తనకదస్తాను తప్పితే ఇక ప్రజల పక్షాన పోరాడాలి ఈమెకు లేదు, వాళ్ళ డాడీకి లేదు, వాళ్ళ బావకు లేదు, వాళ్ళ అన్నకు లేదు. ఉన్న పైసలు ఒడగొట్టుకుంటారు, ప్రజలతో చీత్కరింపబడతారు. తర్వాత ఆ పార్టీ కూడా ఈ లక్ష్మీ పార్టీ లాగా ఎన్నో పార్టీలు వచ్చాయి, అది కూడా కాలగర్భాన కలిసిపోతారండి. ఓకే, మీ పరకాల విషయానికే మాట్లాడదాం. ఎట్లా ఉంది డెవలప్మెంట్, అంతా ఓకేనా? పరకాల డెవలప్మెంట్ ఎక్కడ ఉందండి? పరకాల డెవలప్మెంట్ అసలు పరకాలను నాశనం చేసింది టీఆర్ఎస్ గవర్నమెంట్, దానికి తానా తందనా అన్నట్టు కాంగ్రెస్ గవర్నమెంట్. పరకాల లోపల నిజంగా ఒక్కటంటే ఒక డెవలప్మెంట్ లేదు. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల దగ్గర మొన్న ఒక విషయం మిత్రుడు వినండి, ఒక 5 days బ్యాక్ ఒక పేపర్లో వచ్చింది, పర్ క్యాపిటా దేశంలో ఏ జిల్లాలో అని. హైయెస్ట్ పర్ క్యాపిటా అనేది రంగారెడ్డి జిల్లాలో ఉంటే లోయెస్ట్ పర్ క్యాపిటా అనేది హన్మకొండ జిల్లాలో ఉంది. నిజంగా అది చాలా 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 బాధపడాల్సిన విషయం. ఎందుకంటే అంత ఎకనామికల్గా అన్డెవలప్డ్ హన్మకొండ జిల్లాలో మేము మేజర్ పార్ట్ పరకాలన. హన్మకొండ అనే టౌన్ ఉంది కానీ మాకు పరకాలన వ్యాపార సంస్థలు కానీ మూసిపడబడుతున్నాయి, విద్యా సంస్థలు లేవు, అలాగే హాస్పిటల్స్ లేవు. అందరూ అటు వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లా దగ్గర అవడం, ఇటు భూపాలపల్లి జిల్లా దగ్గర అవడం, భూపాలపల్లి పరకాలకు బదులు భూపాలపల్లి జిల్లా చేయడం వల్ల పరకాలను అనగదొక్కిండ్లు బీఆర్ఎస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. డెఫినెట్గా భవిష్యత్తు లోపల బీజేపీ రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది, డబ్ల్యూఎన్ సర్కార్ వస్తుంది. అప్పుడు డెఫినెట్గా ఈ పరకాలను అభివృద్ధి చేసే బాధ్యత బీజేపీ తీసుకుంటుందండి. ఓకే, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒకటే లొల్లి నడుస్తూ ఉంది, ఈ వార్ కాకుండా ఎస్ఐఆర్. సార్, ఈ ఎస్ఐఆర్ వల్ల ఓట్ల తొలగింపు చాలా గణనీయంగా పెరుగుతూ ఉంది, అనవసరంగా ఓట్ల తొలగింపు ఈసీఐ చేస్తూ ఉందని చెప్పేసి ఒక టాక్. అది ప్రతిపక్షాలు బేస్లెస్ అలిగేషన్స్ అండి. ఎస్ఐఆర్ అనేది కంటిన్యూస్ నిరంతర ప్రక్రియ. ఎందుకు తొలగిస్తున్నట్టు మీకు చెప్పేది వినండి. ఈ ఎస్ఐఆర్ కొత్తగా బీజేపీ గవర్నమెంట్ పెట్టలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా పెట్టింది. ఎస్ఐఆర్ అనేది 2 ఓట్లు ఉంటే 1 ఓటు, చనిపోయిన వాళ్ళను ఇక్కడ లేని వాళ్ళను తీసే ప్రక్రియ మాత్రమే ఎస్ఐఆర్. నిజంగా నువ్వు భారతీయుడివై ఉండి ఆ ఇంట్లో ఉన్నప్పుడు డెఫినెట్గా నీ ఓటు హక్కు కలిగించే అవకాశము కేంద్ర ఎన్నికల సంఘం ఇస్తుంది. దాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు
ఎస్ఐఆర్ అంటున్నారు. ఒక ఇంట్లో 50 ఓట్లు 100 ఓట్లు కాంగ్రెసు, అక్కడ తృణమూల కాంగ్రెస్ అనుకోండి, ఈ దేశం లోపల అక్రమంగా చొరబడి ఈ మన ఎలక్షన్ లోపల ఇన్వాల్వ్ అయిన ఎందరో మంది వలసదారులు ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ఏరివిత ప్రక్రియలో జరుగుతుంది. వాళ్ళను ఎక్కడ తీసేస్తారో బాధతోని ఈ కాంగ్రెస్ ప్రతిపక్షాలు గొగ్గలు పెడుతున్నాయి. మన భారతీయుడికి ఇక్కడ నివసించే ప్రతి భారతీయుని ఓటు పోదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క రాష్ట్రానికి 60 లక్షలు 70 లక్షలు అనుకుంటా ఓట్లు తొలగిస్తే ఇది దేనికి దారితీస్తుంది? అవి చెల్లని ఓట్లు అన్నట్టు అనుకోవాలి మీరు. అన్ని లక్షల ఓట్లు ఉన్నట్టు అదే కదా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ దేశాన్ని పరిపాలించి తప్పుల తడకనగా ఈ ఎలక్షన్లు నిర్వహిస్తూ ఈ ఓటర్ లిస్టు ప్రచురిస్తుంది. 10 ఏళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ మా బీజేపీ వచ్చిన తర్వాత దీన్ని ప్రక్షాళన చేస్తున్నాము. ప్రక్షాళనలో భాగమే సార్. సో డెఫినెట్గా ఎవరికి అన్యాయం జరగదు. ఏ అర్హులైనా ఏ భారతీయుడికి ఓటు హక్కు తీసేయరు. ఓకే, ఇప్పుడు డీలిమిటేషన్ కొత్తగా భారతదేశంలో వినిపిస్తున్నటువంటి ఒక పేరు అనుకోవచ్చు. అంటే ఎప్పటి నుంచో వస్తుంది, బట్ ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అయ్యే దిశగా అడుగులు పెడుతున్నటువంటి ఈ డీలిమిటేషన్ మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంది. ఇదంతా మోదీ గవర్నమెంట్ ఆడుతున్నటువంటి ఒక నాటకం అని, రేపటి రోజున గెలవడం కోసమే ఇదంతా అని చెప్పేసి ఒక అంటా ఉన్నారు. ఏం చెప్తారు? ప్రతిపక్షాలకు మోడీ మీద ఏడ్చుడు తప్పితే ఏముంటుందండి వాళ్ళకు. మోడీ అక్కడ ఇరాన్ యుద్ధం చేసినా మోడీ అంటారు, రేపు భూకంపం వచ్చినా మోడీ అంటారు. అంటే ప్రతిపక్షానికి ఏంది, మోడీ గారి మీద తప్పులు ఎతికే శక్తి లేక వేరే నిరాధారమైన ఆరోపణ చేస్తున్నాయి. ఇప్పుడు డిలిమిటేషన్ అనేది కంటిన్యూ, ఇంతకుముందు డిలిమిటేషన్ చేశారు కదా. ఒకప్పుడు లాస్ట్ డిలిమిటేషన్ ఎప్పుడైందండి? కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పాలి 1973లో డిలిమిటేషన్. ఆల్మోస్ట్ 50 ఇయర్స్లో తర్వాత డిలిమిటేషన్ చేస్తున్నారు. అప్పుడు 543 పార్లమెంట్ స్థానాలు చేశారు. నేను ప్రజలందరికీ తెలియజేసిందంటే 1973 లోపల మన పాపులేషన్ కేవలం 53 కోట్ల మాత్రమే. 53 కోట్ల ప్రజలకు 543 పార్లమెంటు స్థానాలు ఉన్నప్పుడు ఇప్పుడు 140 కోట్ల ఉన్న ప్రజలకు పార్లమెంట్ సీట్లు పెంచుకోవడం తప్పే ఉంది. ప్రజా భాగస్వామ్యము ఇప్పుడు అందులో డిలిమిటేషన్లో కూడా 33% ఉమెన్స్ రిజర్వేషన్ చేస్తున్నారు. అవును, ఆ దమ్ము ధైర్యం కాంగ్రెస్కు ప్రతిపక్షాలకు ఉందా? ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు, మహిళలకు సాధికారత అంటారు, మహిళలను డెవలప్ చేయాలంటారు. సో ఆ సీట్లను పెంచి ఆ 33% లోపల ఉమెన్స్కు ఇస్తారు. డెఫినెట్గా అది ఆహ్వానించక విషయము. ఇంతకుముందు కాంగ్రెస్ కూడా ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశం కొట్టాడబడ్డ విషయంలో మా మోడీ గారు చాలా చుక్కే తెలివి ముందు వీళ్ళు కొట్టుకపోయారు. అన్ని స్టేట్లలో కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాపులేషన్, ఉత్తర భారతదేశంలో పాపులేషన్ ఎక్కువ ఉండవచ్చు, దక్షిణ భారతదేశం పాపులేషన్ తక్కువ ఉండవచ్చు. అయినను ఇప్పుడున్న పార్లమెంట్ స్థానాలకు ఇప్పుడున్న అసెంబ్లీ స్థానాలకు అనుగుణంగా 50% పెంచాలనేది నిజంగా ఆహ్వానించే విషయము. ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళ ఏడుపు దొంగెడుపులు, అక్కర్రాని ఏడుపులు. ఇప్పుడు 140 కోట్ల ప్రజలకు 540 కూడా ఉందామా? మన ఫిమేల్కు రిజర్వేషన్ ఇద్దామా? వాటికి ఆన్సర్ లేదు. కేవలం బురద జల్లే కార్యక్రమం కాంగ్రెస్ పెట్టుకున్నది. కాంగ్రెస్ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు, విశ్వసించారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ భవిష్యత్తులో తొందరలో భారతదేశం రాబోతుంది. ఇప్పుడు ఒకే ఎన్నికలు అంటే జమిని ఎన్నికలు రాబోతుంది. కేంద్రం చాలా స్పష్టంగా దాని మీద ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది, మరలా చేస్తూ ఉంది. ఖచ్చితంగా 2029లో జమిని ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నట్టుగా కొంత వెదర్ అయితే అవపడుతూ ఉంది. దీని గురించి ఏం మాట్లాడతారు? మోడీ గారు ముద్రించి చెప్తున్నారు, జమిలి ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్తున్నారు. ఎందుకంటే ఈ జమిలి ఎన్నికల వలన చాలా లాభాలు ఉంటాయి. ఒకేసారి ఎలక్షన్ చేయడం వలన ఈ ఎలక్షన్ కోడ్ అనేది రాదు, ఎక్కువ రోజులు ఉండదు. దానివల్ల అభివృద్ధి అనేది కంటిన్యూస్గా నడుస్తుంటుంటుంది. సో ఈ కేంద్ర ప్రభుత్వానికి ఒకసారి ఎన్నికలు, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకసారి ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్. సో 5 years లోపల 1/4 కానీ 1/3 కానీ హాఫ్ టైమ్ ఆఫ్ ది వాళ్ళ 5 years పీరియడ్ లోపల ఎలక్షన్ కొట్టడం సరిపోతుంది. సో దాన్ని తగ్గించి ఎన్నిక కాబడ్డ కేంద్ర ప్రభుత్వం అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి, ప్రజల అభివృద్ధి కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు, దేశ అభివృద్ధి కొరకు కేటాయించాలంటే ఈ ఎలక్షన్లకు కూడా ఉండకూడదు. కానీ జమిని ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు అనిపిస్తుంది. డెఫినెట్గా అది ఆహ్వానించక విషయము. అది అన్ని రాష్ట్రాలకు మంచిది, కేంద్ర రాష్ట్రం కూడా మంచిది అండి.
ఓకే, ఇది కనుక ఇంప్లిమెంటేషన్ అయితే ఇక్కడ చాలా రాష్ట్రాల ప్రజలు అంటే ఎవరికి ఓటేయాలో తెలియని పరిస్థితి ఉందని చెప్పేసి కొంత వాదోపవాదం జరుగుతూ ఉంది. అంటే ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు తెలుసుకునే పరిస్థితి ఉండదు ప్రజలకు అనేది ఒక టాక్. తప్పండి. ఇప్పుడు అది బేస్లెస్ అలిగేషన్. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్, స్టేట్ బాడీ ఎలక్షన్ జరుగుతున్నాయి. మరి తెలంగాణలో కూడా కేసీఆర్ గారు 2019 ఎలక్షన్ల కన్నా ముందే మనం కూడా సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ సేమ్ అయ్యేది. కేసీఆర్ గారు 6 నెలల ముందస్తు ఎన్నికలు పోవడం వల్ల మనము సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఎలక్షన్ తేడానే చాలా స్టేట్ల కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్తోనే రాష్ట్ర ప్రభుత్వ ఎలక్షన్ జరుగుతాయి. అది కొత్త కాదు. ప్రజలు అందరికన్నా విజ్ఞులు. వారు ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఇంట వండబెట్టాలనేది ప్రజలకు బాగా తెలుసు అండి. ఓకే, ఇప్పుడు మీ పరకాల్లో ఓటు శాతం పెరిగిందా తగ్గిందా? ఈ సర్పంచ్ ఎలక్షన్స్ కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, వాట్ ఎవర్. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది మేము ఏది పట్టించుకోండి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అనేది పార్టీ సింబల్ మీద నడవలేదు. అవును, అది ఎలక్షన్స్ కేవలము గ్రామం లోపల ఉన్న ఆ లీడర్షిప్ బట్టి. మీ అభ్యర్థులు గెలిచారు 8 సీట్లు సాధించాము. కానీ ఎప్పుడైనా కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే 5 ఏళ్ళు వాళ్ళు అధికారం ఉంటారు. ఓ సర్పంచ్ కానీ ఎంపీటీస్ కానీ గెలిపించకుంటే వాళ్ళు వీళ్ళ మీద పగబడతారు అని, ఇందిరమ్మ ఇల్లు ఇయ్యరనో లేకుంటే పెన్షన్ ఇవ్వమనో నిధుల ప్రాబ్లం ఉంటుంది. ప్రజలందరూ డెఫినెట్గా లోకల్ బాడీ ఎలక్షన్లో 100% అధికార పార్టీకి వేస్తారు. దానికి మీరు ఆలోచించి తెలుసుకోలేదు, దాన్ని పట్టించుకున్నా కూడా అట్లేము. మున్సిపల్ ఎలక్షన్ కూడా లోకల్ బాడీ ఎలక్షన్సే దాదాపు. డెఫినెట్గా మీరు ఏ ఎలక్షన్ చూసుకోండి, లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా బాగా వచ్చినాయని నెక్స్ట్ ఓడిపోతారు. 2019లో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చి లెక్కేసారు, తర్వాత ఎలక్షన్ ఓడిపోయారు. ఓకే, ఏపీ లోపల వైఎస్ఆర్ జగన్ పార్టీకి 100కు 99% సీట్లు వచ్చినాయి. అసలు టీడీపీలతో నామినేషన్ ఇచ్చలేదు. తర్వాత వాళ్ళ ఇలాంటి పరాజయం పొందారు చూశారు. సో లోకల్ బాడీ ఎలక్షన్ లాజిక్ మాట్లాడుతూ ఉన్నారా? లాజిక్ రియాలిటీ కూడా ఇది. లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పనితీరును మాత్రం తెలియజేయని చెప్తున్నాను. మీకు ఎట్టకేలకు ఓటు శాతం పెరిగిందా? మీకు ఓట్ బ్యాంక్ పెరిగిందా? ఓట్ బ్యాంక్ పెరిగిందా? ఓకే, ఎట్లా ఉంది మీ పరకాల్లో సిచ్యువేషన్ ప్రజెంట్ ఎట్లా ఉంది? ఎప్పుడు 2028 29 ఎప్పుడు వస్తామని ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ను మళ్ళీ ఒకసారి ఇంటికి పంపాలని ట్రై చేస్తున్నారండి. 2028 డిసెంబర్లో రేవంత్ రెడ్డి గారి పదవీ కాలం అయిపోతుంది. 28 డిసెంబర్ 29 ఎలక్షన్ క్లారిటీ లేదు. ఈసారి మీరు గట్టి దృఢ సంకల్పంతోనే ఉన్నారా? రాష్ట్రంలో మరికొన్ని సీట్లు సాధించే దిశగా ఎమ్మెల్యే నెక్స్ట్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది డబ్ల్యూజీ సర్కారే. అందులో ఎలాంటి డౌట్ పక్కా వస్తుందా? పక్కా రాసి పెట్టుకోండి. మీరు దేన్ని బేస్ చేసుకొని మాట అంటా ఉన్నారు? ప్రజల కోరిక, నా కోరిక కాదు, ప్రజల కోరిక. ప్రజలు 100% నెక్స్ట్ టైం బీజేపీని అధికార గద్దెపై కూర్చుని పెడతారు. ఎందుకంటే బీఆర్ఎస్ను 10 ఏళ్ళు చూసిండు, కాంగ్రెస్ను 5 ఏళ్ళకే విరక్తి. 5 ఏళ్ళ పరిపాలిస్తే 2 నెలలకే వాళ్ళకు ఎప్పుడు వీళ్ళ తప్పించుకుందామని చూస్తున్నారు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా మా సెంట్రల్లో మోడీ గారి, అమిత్ షా గారి ద్వయం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆకర్షితులేండు. వచ్చేది డబ్ల్యూజీ సర్కారు, దీన్ని రాసి పెట్టుకోండి మీరు. ఓకే, పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉంది? ప్రకాష్ రెడ్డి గారి పాలన కాంగ్రెస్ పాలన చెప్తున్నా కదా, ఫెయిల్యూర్ గవర్నమెంట్. వాళ్ళు ఎప్పుడు 5 ఏళ్ళు లేదని చూస్తున్నారు, మళ్ళీ రాదని వాళ్ళకి తెలుసు. కాబట్టి దాచుకో అంతే, ఎప్పుడైతే అని చూస్తున్నారు. పెద్ద వాళ్ళ గురించి మాట్లాడి మేము టైం వేస్ట్ చేసుకోలేదు. కాంగ్రెస్ గవర్నమెంటే ఫెయిల్యూర్ గవర్నమెంట్. అంటే మీ పథకాలు మీకు ఏం అందట్లేవా? పరకాల ప్రజలకు పథకాలే అందట్లేవా? ఏమంటే పాత పథకాలే కొనసాగింపుగా చేస్తున్నారు. రైతు భరోసా 2 ఎగరగొట్టిండు. వాళ్ళ ఉచిత హామీలు 6 గ్యారంటీలు 420 హామీలు అన్నారు. ఒక్కడు సక్కలేదు ఫ్రీ బస్ తప్పితే. వాళ్ళు ఏం చేసిందని ప్రజల దగ్గర చెప్పుకుంటారు. వాళ్ళు ఏం చేసిందని 12 ఆ రైతు బంధును 12 ఏళ్ళు 15 చేస్తా అన్నారు. ఆసరా పెన్షన్లు 2000 4000 చేస్తా అన్నారు. రేషన్ కార్డులు పెంచుతా అన్నారు. రైతు రుణమాఫీ చేస్తా అన్నారు. పెళ్లి చేస్తే తులం బంగారం ఇస్తా అన్నారు. స్కూటీ కొనేస్తా అన్నారు. మహిళలకు 25 అందిస్తున్నారు. ఏం చేసిన వాళ్ళు? ఏం చేయకుండా అంతమంది ఇచ్చే గవర్నమెంట్ 6 నెలలకు ఇచ్చే రైతు బంధును కూడా 3 ఎగరగొట్టిండు. వాడు ఒక్కరు వాళ్ళు ఫ్రీ చేసామంటే ఫ్రీ బస్ అది. ఆ ఆర్టీసీ కూడా సత్యనాశనం చేసిండు. అది ఆర్టీసీ ఎప్పుడో మూతపడుతుంది. వాళ్ళు కూడా స్ట్రైక్ కాల్ఫర్ చేసిండు. వీళ్ళు ఏం లేదు, దాచుకోవడం, సెంట్రల్ గవర్నమెంట్కి అప్పనంగా డబ్బు మూటల పంపడం చెప్తే వీళ్ళ టైంపాసు. ఓ మినిస్టర్కి ఓ మినిస్టర్ పడది, ఓ ఎమ్మెల్యేకి ఓ ఎమ్మెల్యే పడది.
ఏదో అలీబాబా 420 లాగా నడుతుంది, 40 దొంగలాగా నడుతుంది అది. ఓకే, ఇంటర్వ్యూ ముగించే ముందు లాస్ట్ అండ్ ఫైనల్లీ మీ పరకాల ప్రజలకి మీరేమైనా చెప్పుకోవాలనుకుంటున్నారా ఒక కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్గా? పరకాల ప్రజలు చాలా తెలివికైన వాళ్ళు. జనసంఘం ఉన్నప్పుడే పరకాల ప్రజలు జనసంఘ అభ్యర్థిని గౌరవనీయులు జంగారెడ్డి గారిని ఎమ్మెల్యే గెలిపించిన పార్టీ మాది. అలాగే దేశంలో 2 పార్లమెంటు స్థానాలు ఉన్నప్పుడు ఒక పార్లమెంటు స్థానం హనుమకొండ, ఆ వారు కూడా జంగారెడ్డి గారు పరకాల వాస్తవులు. కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీ వెనుకబడి ఉండవచ్చు. ప్రజలు ఇప్పుడు చైతన్యవంతులైనలు. డెఫినెట్గా వచ్చేసారి పరకాల గడ్డపై కాషాయ గండ 100% ఎగురుతుంది. ప్రజలు దాని గురించి ఆలోచిస్తున్నారు. మరలా ఎమ్మెల్యే క్యాండిడేట్ మీరేనా? అది ఇప్పుడే టూ ఎర్లీ టు డిసైడ్ అండి. ప్రజలు నిర్ణయం అధిష్టానం అని ఉంటుంది. పనిచేసే క్యాండిడేట్కు గెలిచే క్యాండిడేట్కు డెఫినెట్గా పార్టీ సముచితంగా గౌరవం ఇస్తుంది నా ప్రకారం. మీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ టైం మీరు వచ్చిళ్ళు ఎమ్మెల్యేగా బరిలో దిగిళ్ళు 30,000+ మీకు ఓట్లు పడ్డాయి? ఎట్లా అనిపించింది? 40,000 సారీ, ఓకే 40,000+ మీకు ఓట్లు పడ్డాయి. ఎట్లా మీకు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎట్లా అనిపించింది మీకు? ఓకేనా, అంటే ప్రజలు నాకు 40,000 ఓట్లు ఇచ్చి దీవించారు, వాళ్ళకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. కానీ నాకు టైం లేదు. 2 నెలలు నేను పార్టీ చేరి 2 నెలలకే నాకు టికెట్ ఇవ్వడం, నా మీద నమ్మకం ఉంచి పార్టీ నాకు టికెట్ ఇవ్వడం నిజంగా వాళ్ళకు కృతజ్ఞతలు పార్టీ అధిష్టానానికి. నాకు ఇంకొక 3 నెలలు టైం ఉంటే డెఫినెట్గా పరకాల పైన కాషాయ జెండా ఎగరేసేవాడిని. ఇంకా 3 నెలలు బిఫోర్ చేయనైతే అది చిన్న మిస్టేక్ జరిగింది నా సైడ్ నుంచి. అలాగే ప్రజలు నన్ను దీవించు, ఇప్పుడు కూడా ప్రజలనే ఉంటున్నా, నిత్యం మంచికి చెడు ప్రజలే ఉంటున్నా. మళ్ళీ దీవించాలని కోరుకుంటున్నా. అధిష్టానం నాకు అవకాశం ఇస్తే ప్రజలు దీవించడానికి రెడీగా ఉన్నారండి. అంటే మీకు కార్యకర్తలకు మీకు మంచి అది ఉందా పరస్పరం? కార్యకర్తలే నాకు వెన్నంటి ఉంటున్నారు, వాళ్ళే వెన్నెముక. కార్యకర్తలేంది ఏ పార్టీ లేదు. అవును. సో అలాంటి అందులో బీజేపీ పార్టీ కార్యకర్తలు అంటే దేనికైతే నిస్వార్థంగా పనిచేస్తారు. నిజంగా బీజేపీ కార్యకర్తలకు వేరే పార్టీ కార్యకర్త మా వాళ్ళు నిస్వార్థంగా ఓన్ డబ్బులు ఖర్చు పెట్టుకొని మీటింగ్లకు అటెండ్ అయ్యి వెళ్ళిపోతుంటారు. బీరు బిర్యానీ సంస్కృతి మా పార్టీలో లేదు. అలాంటి కార్యకర్తలు నా పార్టీ బీజేపీ. ప్రజలు కూడా ఇప్పుడు మా కార్యకర్తలు గుర్తిస్తున్నారు, మా బీజేపీ పార్టీని గుర్తిస్తున్నారు. డెఫినెట్గా మా కార్యకర్తల శ్రమ వృధా పోదు. వాళ్ళ నిరంతరం వాళ్ళు చేసే సేవలు ప్రజలు అనుకోండి. డెఫినెట్గా మా పరకాలపు గడ్డపై కాషాయ జెండా ఎగరవేసే అవకాశాలు 100కు 100%. ఓకే, సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూసుకోండి BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.